kinds of love in this world. కాబట్టి ఈ లోకంలో ప్రేమలో ఉన్నటువంటి రకాలు ఏ రీతిగా ఉన్నాయో మనం చూడగలుగుతాం. Number 1. మొదటిది Store J love. స్టోర్ జే లవ్. That is love towards relatives and family. ఆ యొక్క ప్రేమ అర్థం ఏంటయ్యా? ఆ పదానికి అర్థం ఏంటంటే కుటుంబము లేదా బంధువులతో మనకు ఉండేటటువంటి సంబంధాన్ని తెలియజేసే ప్రేమ అది. Second Greek word. రెండవ గ్రీక్ పదం ఏంటంటే Filio love. ఫిలియో లవ్ అనేటటువంటిది రెండవ పదం. That is called love between friends. కాబట్టి ఆ ప్రేమకు అర్థం ఏంటంటే స్నేహితుల మధ్య ఉండేటటువంటి ప్రేమ. Third kind. మూడవది Eros love. ఎరోస్ లవ్ అని ఉంది. That is the love between husband and wife. కాబట్టి ఎరోస్ లవ్ అంటే దాని అర్థం ఏంటంటే ఆ ప్రేమకు అర్థం ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ప్రేమ. That is the best love. అది చాలా శ్రేష్టమైనటువంటి ప్రేమ. The love that we enjoy in heaven, you can enjoy here. కాబట్టి ఆ ప్రేమ మన పరలోకంలోనూ ఇక్కడ కూడా మనం దాన్ని అనుభవించగలం. Even though the wife, like a knife, she may kill you every day. This is just for an example. భార్య కత్తి లాంటిది అంటే ప్రతిదినము నీకు సావే. So it is a slow death. కనుక అది ఎట్లా ఉంటుందంటే నెమ్మదిగా మనము మరణానికి సమీపిస్తాం. But it is the greatest love. కానీ Man and woman can enjoy upon here. కాబట్టి ఈ లోకంలో ఒక స్త్రీ పురుషుడు అనుభవించేటటువంటి ప్రేమ అది. Fourth love, the fourth Greek word is agape love. కాబట్టి నాలుగవ గ్రీక్ పదం అగాపే లవ్ అని ఉంది. అగాపే ప్రేమ అని అంటాం మనం. What is that love? ఆ ప్రేమ అంటే ఏంటి? Unconditional love. కాబట్టి ఇది షరతులు లేనటువంటి ప్రేమ. It is called divine love. అది దైవికమైన ప్రేమగా పిలువబడుతుంది. It is called sacrificial love. అంతేకాదు అది సమర్పణతో త్యాగముతో కూడిన ప్రేమ. Unselfish love, unending love. కాబట్టి నిస్వార్థమైన మరి ముగింపు లేనటువంటి ప్రేమ అది. Unlimited love. అది ఏమాత్రం కూడా సరిహద్దులు లేనటువంటి ప్రేమ. That is the love of Jesus. ఆ ప్రేమే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర దొరుకుతుంది. Nobody can be compared to that love. కాబట్టి ఆయన ప్రేమతో ఇంకా ఏ ప్రేమను మనం పోల్చలేము. Will you please listen carefully? కాబట్టి మీరు దయచేసి జాగ్రత్తగా వింటున్నారా? Human love is conditional love. మానవుల యొక్క ప్రేమ ఎప్పుడు షరతులతో కూడినటువంటి ప్రేమ ఉంటుంది. A small child ఒక చిన్న పిల్లడు was given a present for her birthday. కాబట్టి తన ఆ బర్త్డే కొరకు ఒక బహుమతిని ప్రజెంట్ చేశాడు. So they gave her a big doll. కాబట్టి ఒక పెద్ద బొమ్మను తీసుకొచ్చి ఇచ్చాడు. And one side of the doll, ఆ యొక్క బొమ్మకు ఒకవైపు there was a heart. ఆ హృదయం అనేటటువంటిది ఒకటి ఉంది. There was one arrow. కాబట్టి ఆ యొక్క హృదయానికి ఒక బాణం లాంటిది కూడా పెట్టుంది. And it said like this. అక్కడ ఈ రీతిగా చెప్పబడుతూ వచ్చింది, I love you. కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆ మాట రాయబడింది అక్కడ. That is the front side of the doll. అది ఆ యొక్క బొమ్మకు ముందు భాగంలో ఉంది. At the back side, అయితే వెనక భాగంలో if you love me. నువ్వు నన్ను ప్రేమించినట్లయితే. What is the first side? మొదటి భాగంలో ముందు భాగంలో ఏముంది? I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Back side, వెనక భాగం ఏముంది? if you love me. నువ్వు నన్ను ప్రేమించినట్లయితే. That is conditional love. అది మరి షరతులతో కూడినటువంటి ప్రేమ. That is called human love. ఆ ప్రేమని మానవ ప్రేమ అని అంటాం. You know, every time I read this verse, you don't need to turn now. Every time I read this verse from John chapter 15 verse
12. కాబట్టి ప్రతిసారి నేను యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతూనే ఉంటాను నేను. Whenever I read, నేను ఎప్పుడైతే చదివినప్పుడు what does that verse say? ఆ వచనం నాకేం చెప్తుంది? This is my commandment, that you love one another. కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలను అన్నది నా యొక్క ఆజ్ఞ అని చెప్తుంది అన్నమాట. Now listen carefully. కాబట్టి జాగ్రత్తగా వినండి. What is written in the Bible? బైబిల్లో ఏం రాయబడింది? This is my commandment, ఇది నా ఆజ్ఞ, that you love one another. కాబట్టి మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలను అనేదే నా ఆజ్ఞ అని అన్నాడు. Suppose, ఒకవేళ the Bible is written, బైబిల్ ఈ రీతిగా రాయబడింది. this is my commandment, that you like one another. కాబట్టి ఈ రీతిగా రాయబడింటే ఇది నా ఆజ్ఞ, మీరు ఒకరినొకరు ఇష్టపడినట్లయితే అని అంటే Like. You understand? Then we are in a big problem. అప్పుడు మనకు పెద్ద సమస్యలో ఉన్నటువంటి వారు ఉంటాం. Why? ఎందుకు? I will say, నేను చెప్తున్నాను, I don't like that brother because his mouth is crooked. కాబట్టి నాకు ఆ సహోదరుని నేను ఇష్టపడటం లేదు, ఆయన యొక్క మరి నోరు ఇట్లా ఉంది అని కనుక నేను దాన్ని బట్టి ఆయన నేను ఇష్టపడటం లేదని మనం చెప్పొచ్చు. I don't like that sister because she is from Telangana. కాబట్టి ఆమె తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన సహోదరి కాబట్టి నాకు ఇష్టం లేదు ఆమె అంటే మనం I don't like her. కాబట్టి నేను ఆమె ఇష్టపడటం లేదు. There are many things in my husband, in my wife that I don't like. కాబట్టి మనము భార్యల్లో కానీ భర్తలో కానీ మనము ఇష్టపడిన విషయాలు చాలా ఉంటాయి. But I can love. కానీ నేను ప్రేమించాలి. You understand? మీకు అర్థమైందా? There are many things చాలా విషయాలు నేను జీవితంలో in my elder, కాబట్టి నా యొక్క మరి బాధ్యత గల సహోదరుని విషయంలో, in my God servant, కాబట్టి నా సేవకుని విషయంలో I don't like. కాబట్టి నాకు ఇష్టం లేదు వాళ్ళంటే. But I can love them. అయితే నేను చేయాల్సింది ఏంటంటే నాకు ఇష్టం లేకపోయినా నేను వారిని ప్రేమించాలి. That is what the Bible says. అదే బైబిల్ గ్రంథం చెప్తుంది. This is my commandment, that you love one another. కాబట్టి ఇది నా ఆజ్ఞ, మీరు ఒకరినొకరు ప్రేమించవలనన్నదే నా ఆజ్ఞ అని బైబిల్ చెప్తుంది. My dear brothers, my dear sisters, this is the first sin that Malachi pointed out to the people of Israel. కాబట్టి ఇశ్రాయేలీయుల ప్రజలకు మరి మలాకి తెలియజేసినటువంటి మొట్టమొదటి విషయం ఇదే. And we see here, this was the first sin Jesus mentioned to the 7 churches of Asia Minor. కాబట్టి ఇది అక్కడే కాదు, మరి 7 ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఆ 7 సంఘాలకు కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసిన మొట్టమొదటి పాపం ఇదే. How many churches in Asia Minor? కాబట్టి ఇక్కడ మనం ఆసియా ఖండంలో ఎన్ని సంఘాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. How many? ఎన్ని? 7. 7 సంఘాలు. What is the first church? మొదటి సంఘం పేరేంటి? Church at Ephesus. కాబట్టి ఎఫెసస్ సంఘం. What did the Lord tell the people in the church at Ephesus? కాబట్టి ఇక్కడ ఎఫెసస్ సంఘంలో ఉన్నటువంటి ప్రజలతో ప్రభు ఏం చెప్పాడు? Revelation chapter 2. రండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం verse 4. 4వ వచనం. Revelation chapter 2 verse 4. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. All together. అందరూ కలిసి చదువుదాం. అయితే మొదట నీకున్న ప్రేమను నీవు వదిలిపెట్టవని నేను నీకు తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. Thou hast left thy first love. కాబట్టి మొదట నీకున్నటువంటి ప్రేమను నీవు వదిలిపెట్టావు. This is the call that Malachi gave the people of Israel. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు తెలియచెప్పాలి అని మలాకీని పిలిచింది. అందుకే దేవుడు ఇక్కడ Return back to కాబట్టి his first love. కాబట్టి తిరిగి నీ మొదటి ప్రేమను పొందాలి. You know, those of us who are celebrating 71st church anniversary. కాబట్టి ఎవరైతే 71వ సంవత్సరం వార్షికోత్సవ కూడికను జరుపుకుంటున్నారో In Bethlehem. బెత్లెహేములో, Can I tell you something? కాబట్టి నేను మీకు కొన్ని విషయాలు చెప్పగలను. Can I tell you honestly? కాబట్టి నేను నిజాయితీ మీద చెప్పేసాను. As a servant of God, కాబట్టి దేవుడి సేవకునిగా can I tell you that we need to come back to that first love.
కాబట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, మనము తిరిగి ఆ మొదటి ప్రేమను కలిగి ఉండటం ఎంతో అవసరం. It's very sad that we are not able to love one another. కాబట్టి ఇది చాలా విచారకరమైన విషయం. ఏంటంటే మనం ఒకరినొకరు ఆ రీతిగా ప్రేమించుకోలేకపోతున్నాం. What is the meaning of return back to his first love? కాబట్టి ఈ తిరిగి ఆ మొదటి ప్రేమలోనికి రా అనే దాని అర్థం ఏంటి అని, You know what is the meaning? ఆ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటి? To love those who trouble me. కాబట్టి ఎవరైతే నిన్ను మరి శ్రమపరుస్తున్నారో, నిన్ను శ్రమల పాలు చేస్తున్నారో, తిరిగి వారిని నువ్వు ప్రేమించాలి. To love those who hate me. కాబట్టి ఎవరైతే నన్ను ద్వేషిస్తున్నారో వారిని నేను ప్రేమించాలి. To love those who talk evil of me. కాబట్టి నన్ను గురించి ఎవరు చెడుగా ప్రచారం చేస్తున్నారో వారిని నేను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. God brings difficult people in the mandiram. కాబట్టి దేవుడు క్లిష్టమైనటువంటి మనుషులను, కష్టతరంగా ఉండే మనుషులనే మందిరంలోకి తీసుకుని వస్తాడు. When God brings difficult people in the mandiram, కాబట్టి దేవుడు ఈ వ్యత్యాసం కలిగినటువంటి ప్రజలను మందిరంలోకి తీసుకొచ్చినప్పుడు what is your attitude and my attitude? కాబట్టి నీ వైఖరి నా వైఖరి వారి పట్ల ఎలాగ ఉండాలి అని What do we do? మనం ఏం చేయాలి? We go on fasting and prayer. కాబట్టి మనం వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. No, we go and do fasting and prayer for that brother. కాబట్టి ఆ వ్యక్తి కోసము మనము ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. You should know, we usually pray for them. మనం వారి కొరకే సాధారణంగా ప్రార్థన చేస్తాం. Then we have all night prayer, we have night prayer, we have daily prayer. కాబట్టి మనము రాత్రి ప్రార్థనలు చేస్తాం, రోజు చేసే ప్రార్థనలు ఆ వ్యక్తి కొరకు చేస్తాం. కనుక మన జీవితంలో అలాగే ప్రార్థన చేస్తూ ఉంటాం. What do we pray? ఏం ప్రార్థన చేస్తాం ఆ వ్యక్తి కోసం? Prabhu, this Daniel, why did you bring him to our mandiram? ప్రభువా, ఈ దానియేలుని ఎందుకు మా మందిరానికి తీసుకొచ్చావు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. He is giving lot of headache. కాబట్టి ఆయన మాకు తలనొప్పిగా తయారయ్యాడని ప్రార్థన చేస్తాం. Prabhu, please give him cancer. ప్రభువా, దీని చిత్తమైతే ఆయనకి క్యాన్సర్ రోగం అని ప్రార్థన చేస్తాం. Let him die. అది చచ్చిపోతే మంచిదని ప్రార్థన చేస్తాం. That is what we pray. అదే మన ప్రార్థన ఉంటుంది. ఆ రీతిగా చేస్తాం మన ప్రార్థన. Because he is troubling me too much. ఎందుకంటే అతను నన్ను చాలా కలవరపరుస్తున్నాడు. He is hating me. ఆయన నన్ను ద్వేషిస్తున్నాడు. Can I tell you something? కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్తున్నా. Suppose, ఒకవేళ God hears your prayer నీ ప్రార్థన దేవుడు విన్నట్లయితే and Daniel dies. దానియేలు చచ్చిపోదు. You do the funeral service. కాబట్టి నువ్వే ఆయన సమాధి చేస్తావు. God will bring another Daniel. అని దేవుడు ఆ దానియేలు బదులు ఇంకొక దానియేలు తెస్తాడు నీ దగ్గరికి. Do you understand? నీకు అర్థమైందా? This is the meaning of returning back to your first love. కాబట్టి నువ్వు తిరిగి మొదటి ప్రేమలోకి రా అనే దానికి అర్థం ఇదే. Lord, bring me back to that position in my Christian life. ప్రభువా, నా యొక్క క్రైస్తవ జీవితంలో ఆ స్థానానికి నన్ను మరలా తిరిగి తీసుకొని రా అని నువ్వు ప్రార్థించాలి. The Lord said, before his coming, ప్రభు ఆయన రాకముందు ఆయన నీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, one of the signs will be in Matthew chapter 24. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక సూచన మనకు చూపిస్తున్నాడు. This is one of the signs that will happen. ఇది మరి ఈ యొక్క సూచన క్రియ జరగబోతుంది. Matthew 24, మత్తయి సువార్త 24వ అధ్యాయం verse 12. 12వ వచనం. Look at your Bible. కనుక మీరు మీ బైబిల్ గ్రంథంలో చూడండి. And because iniquity shall abound, the love of many shall wax cold. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు. My dear brothers, my dear sisters, ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, please listen to me carefully. కాబట్టి నా మాటలను జాగ్రత్తగా వినండి. If we are not able to love those who hate me, those who trouble me, we cannot be effective in God's work. కాబట్టి ఎవరైతే మనలను మరి ఆయనగా శ్రమపరుస్తారో, కష్టపరుస్తారో, ద్వేషిస్తారో వారిని మనం ప్రేమించకపోతే మన యొక్క పరిచర్య ఏమాత్రం ప్రభావవంతమైన పరిచర్య ఉండదు. You are wasting your time. కాబట్టి నీవు నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. Do you understand? కాబట్టి నీకు అర్థమవుతుంది. 1 Corinthians 13 chapter we see about love. కాబట్టి ఇక్కడ మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ప్రేమను గురించి మనం చూస్తూ ఉంటాం. If you don't love one another, మీరు కనుక ఒకరినొకరు ప్రేమించుకోకపోతే love
cymbals which make loud noise. కాబట్టి కడకడలాడే మ్రోగేటటువంటి కంచులు అనేటటువంటి కాదు అంటున్నాడు. That is what we read in Malachi chapter 1. అదే మనం మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో చదువుతాం. The comparison between Jacob and Esau. కాబట్టి ఇక్కడ ఏశావు యాకోబుల గురించి మరి పోల్చి చెప్పబడుతూ వచ్చింది. Turn to Malachi chapter 1 please. మలాకి గ్రంథం 1వ అధ్యాయం దయచేసి చూడండి. Look in your Bible. కనుక మీ బైబిల్లో తెరిచి చూడండి. Verse 3. 3వ వచనం. First we read verse 2 and 3. కనుక మొట్టమొదటి 2వ వచనం చదువుదాం, తర్వాత 3వ వచనం చదువుదాం. All together. మనం కలిసి చదువుదాం. I have loved you. అయితే నేను యాకోబును ప్రేమించింది, ఇదే యెహోవా. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కల పాలు చేసింది. So we read about the comparison of God loving Esau and Jacob. కాబట్టి దేవుడు మరి ఇక్కడ యాకోబు ఏశావులను మనకు చూపిస్తూ వారి మధ్యలో ఉన్నటువంటి పోలికని జ్ఞాపకం చేస్తున్నాడు. See in verse 3. ఇక్కడ 3వ వచనంలో చూసినట్లయితే You see that word used here. ఇక్కడ రాయబడినటువంటి ఆ యొక్క వర్గం కనుక మనం చూస్తే I hated Esau. నేను ఏశావును ద్వేషించాను అన్నాడు. In the Bible we learn that word hate means love less. కాబట్టి ఇక్కడ బైబిల్లో ఈ ద్వేషించడం అనే పదాన్ని మనం చూసినప్పుడు ప్రేమను వదిలిపెట్టడంతో పోల్చబడింది అది. In the Bible Jacob was subtle, tricky, and according to his name he was grabbing for 20 years. కాబట్టి యాకోబు జీవితాన్ని చూసినప్పుడు అతను ఎంత మోసగాడో, ఎంత కపటమైనటువంటి వాడో, మరి అంతకంతగా తన యొక్క జీవితంలో ఆ యొక్క కపటత్వాన్ని ప్రదర్శిస్తూ వచ్చాడు. But God still loved Jacob. అయితే అలాంటి యాకోబును కూడా దేవుడు ప్రేమించాడు. That reminds us that you and I, we are receivers of God's blessing, not because we are very good. కాబట్టి ఇక్కడ మనకు ఈ యొక్క యాకోబు జీవితాన్ని చదివినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మనం కూడా యాకోబులాగా ఎన్నోసార్లు మనం ఆయన దుఃఖపరిచినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటంటే మనం మంచి వాళ్ళమని కాదు, ఆయన మనకు మంచి ఇవ్వాలని కోరినటువంటి దేవుడు. God's love does not depend on your good works, on your merits. కాబట్టి నీకున్నటువంటి యోగ్యతల మీద, నువ్వు చేసేటటువంటి మంచి పనుల మీద దేవుని ప్రేమ ఆధారపడి ఉండదు. We have to remind ourselves that we are recipients of God's love. కాబట్టి దేవుని ప్రేమను మనము మరి ద్వేషించినటువంటి వారంగా, తృణీకరించిన వారం ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తూనే వచ్చాడు. Not because we deserve it, కానీ మనం దాన్ని పొందడానికి యోగ్యులను కాకపోయినప్పటికీ కూడా దేవుడు మనకు దాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. but because he first loved us. అయితే ఆయన మనల్ని ప్రేమించాడు, మనం ఆయన మొదలు ప్రేమించలేదు. My dear brothers and my dear sisters, ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి, I am going to close. ఇక్కడ నేను ముగించబోతున్నాను. We all have heard about good works and evil work in the Old Testament. కాబట్టి మనము ఇక్కడ బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో మంచి క్రియలు, చెడు క్రియలను గురించి మనం చదువుతున్నాం, వింటూ వచ్చాము. But when you come to the New Testament, అయితే ఇక్కడ నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి you hear about dead work. కాబట్టి ఇక్కడ మనము ఏ విషయాల గురించి వింటున్నామంటే మృతమైన క్రియలు అనే పదాన్ని వింటున్నాం. What is it? మృతమైన క్రియలు, Dead work. మృతమైన క్రియలు. Now please listen. కనుక దయచేసి గమనించండి. Everything that you do without God's love is dead work. కాబట్టి నువ్వు చేసేటటువంటి ప్రతి పని అది దేవుని ప్రేమతో చేయకపోతే ఆ పని మొత్తం కూడా చనిపోయినటువంటి పనులుగానే ఉంటాయి, మృతమైన క్రియలుగానే ఉంటాయి, అది జీవం కలిగిన క్రియలు ఉండవు. Don't write on the paper only. కాబట్టి మీరు పేపర్ మీద రాయటం మాత్రం కాదు, Write it upon your heart. అది మీ హృదయాలలో రాసుకోవాలి. What is it? ఏంటది? ఏం రాసుకోవాలి? I'm going to repeat once again. మరి నేను మరొకసారి మీకు దాన్ని చెప్పాలనుకుంటున్నాను. Everything that you do for God without love is dead work. దేవుని కొరకు నువ్వు చేసే ప్రతి పని
ప్రేమలో ఉండి చేయకపోతే అది మృతమైందే కానీ అది జీవం కలిగింది కాదు అన్నాడు. Do you understand what you are doing? కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని. Is your work dead work? నీ యొక్క పని మృతమైందిగా ఉందా? All these years, ఈ సంవత్సరాలన్నిటిలో కూడా the work you are doing for God, నువ్వు ప్రభు కొరకై చేసినటువంటి పని with hatred, కాబట్టి అది ద్వేషింపబడుతుందే with తప్ప, jealousy, అది అసూయతో చేసిందే తప్ప, is dead work. అది కూడా చావు మృతమైనటువంటిదే. That is why God is calling us today. అందుకొరకే దేవుడు ఈ దినాన నిన్ను పిలుస్తున్నాడు. Return back to your first love. తిరిగి నీ మొదటి ప్రేమలోనికి రా When you అన్నాడు. are born again, నువ్వు ఒకవేళ తిరిగి జన్మింపబడేటువంటి వ్యక్తివైనప్పటికీ what joy you have, కాబట్టి నీ జీవితంలో ఎలాంటి సంతోషాన్ని నువ్వు కలిగి ఉన్నావు, what love you have for God, కాబట్టి నువ్వు దేవుని కొరకు ఎలాంటి ప్రేమను కలిగినటువంటి వ్యక్తులుగా but ఉన్నావు. you have gone away. కాబట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు దానిలో నుండి దూరంగా. God's call comes to you. అయితే దేవుని యొక్క పిలుపు నీ దగ్గరకు వచ్చింది. Return back to my నువ్వు love. నా దగ్గరికి రా తిరిగి అని అంటున్నాడు. I want to say this and close. కాబట్టి ఇది నేను మీతో చెప్పి నేను ముగిస్తాను. Today our love is like imitation love. కాబట్టి ఈ దినాలలో మన ప్రేమ ఎలా ఉందంటే ఒకరినొకరు ఇమిటేట్ చేసుకునేటట్లుగా ఉంది. You know imitation. కాబట్టి ఇమిటేషన్ అంటే మీకు తెలుసు కదా. Silver you put here, gold you put here. కాబట్టి ఇక్కడేమో వెండి పెట్టుకొని ఇక్కడ కనుక బంగారం పెట్టుకుంటే, One lady came to the wedding, ఒక స్త్రీ వివాహానికి వచ్చిందట, full of gold. కాబట్టి ఎలాంటి వచ్చిందంటే పూర్తిగా బంగారంతో నింపుకొని వచ్చింది. Here also bangle full, కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మరి ఈ గాజులు కూడా బంగారమే, shining. కాబట్టి ఎంత ప్రకాశిస్తున్నాయంటే. So another lady went to her. ఆమెతో పాటు ఇంకొక స్త్రీ కూడా వెళ్ళింది. ఎంత బాగుందబ్బా ఇది, Shining. అంత మెరుస్తుంది. You know what the lady said? ఆ యొక్క స్త్రీ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదంతా imitation. కాబట్టి ఇదంతా ఒరిజినల్ బంగారం కాదు, ఇదంతా కూడా ఇమిటేషనే. You know handbag. బంగారాన్ని పోలినటువంటిది అని చెప్తుంది. You know every lady loves handbag. కాబట్టి ప్రతి స్త్రీ కూడా దేన్ని వారికి హ్యాండ్ బ్యాగ్ ప్రేమిస్తారు. Not ordinary handbag. అది సాధారణమైనది కాదు. When you give one handbag to the lady, కనుక నువ్వు కనుక ఒక మరి హ్యాండ్ బ్యాగ్ ఒక స్త్రీకి ఇస్తే, before she says thank you, ఆమె నీకు థ్యాంక్ యూ అని చెప్పకముందు then what brand is this? ఇది ఏ రకమైనటువంటి బ్రాండ్ ఈ బ్యాగ్ అని ఆలోచన So చేస్తారు. they love branded handbag. కాబట్టి వాళ్ళు దేన్ని ప్రేమిస్తున్నారంటే బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ నే ప్రేమిస్తున్నారు. Very costly. కాబట్టి ఇది ఎంతో ఖరీదైనటువంటిది. In Australia, people are happy to pay 50,000 rupees. కాబట్టి ఆస్ట్రేలియాలో ప్రజలు 50,000 రూపాయలు ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా ఖర్చు పెట్టేస్తారు. Very happy. కాబట్టి వాళ్ళు అది ఖర్చు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంటారు. The same 50,000 handbag in Nepal, అదే 50,000 రూపాయలకు సరిపడినటువంటి హ్యాండ్ బ్యాగ్ మనకు నేపాల్లో తీసుకుంటే 200 rupees. అది ఎంత ఉంటుంది? నేపాల్లో 200 ఉంటుంది. Imitation. కాబట్టి అది ఏంటంటే ఇమిటేషన్ అయిపోతా ఉంది. Today our prema also imitation. కాబట్టి మన ప్రేమ కూడా ఈ దినాల్లో ఆ రీతిగానే ఉంది. When you see one sister, కాబట్టి మనం స్త్రీని చూసినప్పుడు సహోదరిని big praise the Lord. మనం చాలా పెద్దగా చెప్తారు ప్రైజ్ లార్డ్ అన్నాను. You go that side, ఆ పక్కకి వెళ్ళి say all dirty words. కాబట్టి ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడతారు. That is why God wants us to return back. అందుకొరకే దేవుడు ఏమంటాడంటే తిరిగి నా ప్రేమలోనికి మరలా రా అంటున్నాడు. Very serious matter. కాబట్టి ఇది చాలా చాలా మరి ముఖ్యమైనటువంటి విషయం ఇది. We need to take it seriously కాబట్టి దీన్ని మనము ఎంత సీరియస్ గా తీసుకోవాల్సి and allow the Holy Spirit to bring this change in our life. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో మార్పు తీసుకొచ్చేటట్లుగా ఆయన మన జీవితంలోకి అనుమతిద్దాం. God willing, we shall continue this evening. కాబట్టి దేవుని చిత్తమైతే సాయంకాలం మిగతాది మనము మరి కొనసాగిస్తాం. Our loving Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, in all human limitation and weakness, Thy word has been shared. ప్రభువా మానవ బలహీనతలు అందుబాటులో నీ వాక్యం చెప్పబడుతూ వచ్చింది. Bless Thy word. ప్రభువా నీ వాక్యాన్ని దీవించండి. Water it, ప్రభువా నీరు కట్టండి, preserve it, దాన్ని భద్రపరచండి. let it bring forth much fruit. ప్రభువా అది నీ కొరకు ఫలించేదిగా చేయండి. In Jesus' precious name. యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైన నామములో
ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.